This right? conference will now Programs, be recorded. programs, okay, using dictionary data structure. Programs using the dictionary data structure. And so, for example, what is the dictionary data structure? Dictionary data structure కానీ మీకు ఏం కావాలండి? A group of key and value pairs కావాలి. ఏమేం కావాలి మన దగ్గర? Group of key కావాలి and group of value కావాలి. ఎలా group of key and value ఇచ్చుకుంటాం? The dictionary name, the dictionary name equal to curly braces and curly braces. ఏదో ఒక dictionary name ఇలా రాసుకుంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ద డిక్షనరీ నేమ్ ఇచ్చుకున్నాం, కీ రాయాలి, కోలన్ రాయాలి, వాల్యూ రాయాలి. మళ్ళీ కీ రాయాలి, కోలన్ ఉండాలి, వాల్యూ ఉండాలి. అగైన్ కీ ఉండాలి, కోలన్ ఉండాలి, వాల్యూ ఉండాలి. అండ్ సార్ ఎన్ని కావాలంటే అన్ని కీస్, అన్ని వాల్యూస్ ఇవ్వాలి. దిస్ ఈస్ ద సింపుల్ సింటాక్స్ ఆఫ్ ది డిక్షనరీ డిక్లరేషన్ సింటాక్స్. అంతే కదా? Dictionary name equal to key and value, key and value, key and value, and the key and value. The dictionary name, for example, D అనుకుందాం. Some X ఏదో ఒకటి. The dictionary name equal to X. The key is some 101. The key is 102. The key is 103. The key is 104. దీని వాల్యూస్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర. These are the keys. ఓకేనా? And దీని వాల్యూ 101 key value is, for example, Hyderabad. Okay, and the 102 key is called as a, for example, Chennai. Okay, and the key ka value icham, and the 102 is called as a Bombay, and 104 key ki value Delhi ila icham. This is the value. Okay, to print the key and value, key and value. Okay, print of D అనగానే, print of D అనగానే నీకు వచ్చే వాల్యూ గివెన్ కీ ఏది ఉంటే అది. ఓకే, గివెన్ డిక్షనరీ key and value print down. ఇది ఎక్కడ రాసాం? టు క్రియేట్ ఎ డిక్షనరీ ఎట్ స్టాటిక్ టైం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏందండి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ ఎట్ స్టాటిక్ ఇనీషియలైజేషన్, నాట్ ఏ డైనమిక్ ఇనీషియలైజేషన్. ఏం చేయాలి? యూజింగ్ స్టాటిక్ ఇనీషియలైజేషన్. ఎక్కడ ఉపయోగించావు నువ్వు? ఇక్కడ కీబోర్డ్ నుంచి ఏమైనా ఎంటర్ చేసామా? డైనమికల్లీ స్టాటికా? డైనమికల్లీ అంటే కీబోర్డ్ నుంచి ఇవ్వాలి బై యూజింగ్ ఇన్పుట్ కమాండ్. ఇన్పుట్ కమాండ్ ఇవ్వకుండా ఈ కీకి ఈ వాల్యూ సెట్ చేసాం, ఈ కీకి వాల్యూ సెట్ చేసాం, ఈ కీకి వాల్యూ సెట్ అయింది. నో ఇన్పుట్, డైరెక్ట్గా ఇచ్చాం. ఇటువంటి ఇనిషియలైజేషన్ ఏమన్నారు మీరు? ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్ ఇనిషియలైజేషన్. అలా వద్దు సార్, ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి, అయితే డైనమిక్గా క్రియేట్ చేయాలి. ఇది అందరికి అర్థమైంది కదా? ఇంతకుముందు మనం చేసిన ప్రోగ్రామ్ ఇది. టు క్రియేట్ ఏ స్టాటిక్ డిక్షనరీ. నౌ టు ఎంటర్ ద, ఈ వాల్యూ ఎంటర్ చేయాలి, ఆ వాల్యూ తీసుకెళ్ళి ఆ కీకి సెట్ చేయాలి. డైనమిక్ ఇనిషియలైజేషన్ టు క్రియేట్ ఎ డిక్షనరీ. ఓకే, టు క్రియేట్ ఎ డిక్షనరీ యూజింగ్ డైనమిక్ ఇనిషియలైజేషన్. డైనమిక్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? రన్ టైంలోనే కీ ఇవ్వాలి, రన్ టైంలోనే వాల్యూ ఇవ్వాలి. ఇదేమో స్టాటిక్ ఇనిషియలైజేషన్. ఇలా రాయడం వల్ల దీన్ని ఏమన్నారు ఇప్పుడు మీరు? స్టాటిక్ ఇనిషియలైజేషన్. బట్ ఇప్పుడు నాకేమవ్వాలి? డైనమిక్ ఇనిషియలైజేషన్ ఎట్ రన్ టైం. At runtime key ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. రన్ టైమ్. సో దిస్ కీ అండ్ వాల్యూ, దిస్ డిక్షనరీ is empty dictionary. The dictionary is called as a empty dictionary. అంతేగా ఇచ్చేది. ఫస్ట్ ఏ వాల్యూ ఎంటర్ చేయాలి? కీ అనుకో. తర్వాత ఏ వాల్యూ ఎంటర్ చేయాలి? వాల్యూ. లేదా ఎక్స్ అనుకో, లేదా వై అనుకో. ఎక్స్ని ఏమనుకోమంటున్నా? ఎక్స్ని ఏమనుకుంటా? కీ అంటున్నా. వైని ఏమంటున్నాను? ఇక్కడ వాల్యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కే ఆర్ కే. V ఫర్ వాల్యూ. మీ ఇష్టం వచ్చిన పేరు ఏదో ఒకటి. ఇంట్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్, డైనమిక్ ఇవ్వాలి. డైనమిక్ కోసం ఎంటర్ కీ, ఎంటర్ కీ ఏదో చెప్పాలి. ఓకే, తర్వాత అదే విధంగా ఎంటర్ వాల్యూ. ఏ టైప్ అయితే ఆ టైప్ ఎంటర్ వాల్యూ. కీ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. కీ వై దేంట్లో ఉంది? కేలో. వాల్యూ వచ్చి దేంట్లో ఉందండి? ఇక్కడ బిలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా? డి ఆఫ్ కేకి వాల్యూని సెట్ చేస్తాం. డి ఆఫ్ కేకి వాల్యూ ఇవ్వటం. డి ఆఫ్ కేకి వాల్యూ ఇవ్వటం అంటే ఏంటి? ఇప్పుడు కీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 101 ఇచ్చా. ఎంటర్ కీ అనగానే 101. ఎంటర్ వాల్యూ అనగానే హైదరాబాద్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ వెళ్ళిపోయి ఏ కీలో ఉంటుందండి? 101లో. వాల్యూ వెళ్ళిపోయి ఏ కీలో ఉంటుంది? అక్కడ 101 కీలో ఉంటుంది ఆ వాల్యూ వెళ్ళిపోయి. దిస్ ఈస్ ద ప్రాసెస్, బట్ ఓన్లీ వన్ కీ. ఎంటర్ కీ ఈజ్ 101, వాల్యూ ఈజ్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు 101 వెళ్ళిపోయి దేంట్లో ఉంది? కే. మన కే వాల్యూ ఎంత? 101.
మన ఈ వాల్యూ ఎంత హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్ అందరికి ఓకే కదా. ఇప్పుడు హైదరాబాద్ని దేనికి సెట్ చేస్తున్నా 101కా వేరే దానికా 101. ఆ కీ వెళ్ళిపోయి ఆ వాల్యూకి సెట్ అవుతుంది. దట్ ఈస్ ద డిక్షనరీ. అర్థమైంది అర్థం కదా, ఒకసారి చూసుకోండి. మన ప్రాబ్లం ఉందా? ఇలా డైరెక్ట్గా రాస్తేనేమో ఇలా రాసుకుంటే ఆ ఇనిషియలైజేషన్ ఏమన్నావు స్టాటిక్. స్టాటిక్ ఓకేనా. రన్ టైంలో ఇవ్వాలి. స్టాటిక్ అంటేనండి మనం పుట్టగానే పెట్టే పేరు. పుట్టగానే పెట్టే పేరేంది? రన్ టైంలో కాదు, పుట్టగానే చిన్ను, కన్నా, నాని, బుజ్జి, సన్ని, చిన్ను అవి పేర్లు ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్టాటిక్. 21st డే పెట్టే రన్ టైంలో పెడుతుంటాం. 21st ఒక పేరు పెడతారు వాడికి, దాన్ని ఏమంటారు డైనమిక్. డైనమిక్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఎంటర్కి నువ్వు ఇస్తున్న వాల్యూ అది వెళ్ళిపోయి దేంట్లో ఉంది కే. ఇప్పుడు ఈ వాల్యూని నేను దేనికి సెట్ చేస్తున్నా డి ఆఫ్ 101లో ఏం సెట్ చేస్తున్నా హైదరాబాద్ సెట్ చేస్తాను. డి ఆఫ్ 101లో బి సెట్ అవుతుంది. బి అంటే మీనింగ్ ఏంది ఇక్కడ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎంటర్ కీ ఓకేనా 109 బనానా. 109కి ఏం సెట్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ అంటే ఆ కోడ్ నెంబర్కి ఏం సెట్ చేస్తున్నా వాల్యూ. ఆ కోడ్ నెంబర్కి ఆ వాల్యూని సెట్ చేస్తాను. ఆ కోడ్ నెంబర్కి ఏం చేస్తున్నానండి ఆ వాల్యూని సెట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కీ అండ్ వాల్యూ పేర్. బట్ ఇప్పుడు ఏం చేశాను దీని ద్వారా టు ఎంటర్ ఓన్లీ వన్ కీ అండ్ వాల్యూ. టు ఎంటర్ ఓన్లీ వన్ కీ అండ్ వాల్యూ. వన్ కీ వన్ వాల్యూ. ఎంటర్ ఎన్ కీ అండ్ వాల్యూ. అలా కాదు సార్ నాకు చాలా ఇవ్వాలి. చాలా ఇవ్వాలంటే ఏం చేయాలి మరి? ఈ ప్రోగ్రాంలో ఒకటే చేసాం, చాలా ఇవ్వాలి. టు ఎంటర్ మోర్ దెన్ వన్ కీ అండ్ వాల్యూ. మోర్ దెన్ వన్ కీ అండ్ వాల్యూ ఒకటే ఇవ్వద్దు. ఇక్కడ ఒకటే ఇవ్వడం చేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టాటిక్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి ఒక కీ ఒక వాల్యూవే ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నామండి ఒక కీ ఒక వాల్యూవేనా చాలా కీస్ ఎంటర్ చేయాలి, చాలా వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? చాలా కీస్ చాలా వాల్యూస్ ఇవ్వాలి. ఏమవ్వాలి ఇప్పుడు? దీని ద్వారా ఎన్ని కీస్ అండ్ వాల్యూస్ సెట్ చేస్తున్నావు? ఒకటే కీ ఒకటే వాల్యూ. ఒకటి కంటే ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి మనం? ఒకటే చేయాలంటే ఓన్లీ వన్ అంటే ఇది. ఒకటి కంటే ఎక్కువ చేయాలంటే ఆలోచించండి. నేనేం మాట్లాడను, మీలో ఆన్సర్ వచ్చేవారికి ఏం చేయాలి? గట్టిగా నోరు తెరవండి. కొంతమంది అన్న ఏం చేయాలి? ఏం రాయొద్దా? ఏం రాయాలి? గట్టిగా నోట్లో అనుకుంటే ఏమొస్తామ్మా? అసలు మాట్లాడలే. కొంతమంది మాట్లాడితే రైట్ రాంగ్ అని. అసలు మాట్లాడకపోతే ఎట్ట? ఏం వాడాలి సంజన? ఇఫ్ స్టేట్మెంటా? అనిత ఏం వాడాలి అక్కడ? ఏం వాడాలి? ఏ లూప్ వాడాలి మరి? లూప్ అని కుదరదు కదా. ఫర్ లూప్ వాడాలి. అట్టని వైల్ లూప్ వాడకూడదా? వాడచ్చు. ఏదైనా వాడచ్చు. వైల్ లూప్ అని లేదు, ఫర్ లూప్ అని లేదు. ఇక్కడ మన ఇష్టం. యూ కెన్ యూజ్ ఎనీ వన్ రవి. మన ఇష్టం వచ్చిన వాడచ్చు. ఫస్ట్ మన ఫర్ లూప్ వాడు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఈ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది? ఇప్పుడు ఎన్నిసార్లు తిరుగుతుంది లూప్? ఇక్కడ 5 times. ఐ వాల్యూ 0 తీసిన ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి, 5 ఒకసారి. దిస్ లూప్ ఈజ్ రిపీటెడ్ 5 times. చూసుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 లూప్ ఈజ్ రిపీటెడ్ 5 times కదా. ఫస్ట్ కీ ఎంటర్ చేద్దాం, వాల్యూ ఎంటర్ చేద్దాం. ఈ కీ ఈ వాల్యూకి సెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ కీ సెట్ చేద్దాం, వాల్యూ సెట్ చేద్దాం. ఒకవేళ ఇప్పుడు నేను 3 అని ఇచ్చా, ఇప్పుడు ఏమైతే అక్కడ నాకు 3 తీసుకుంటాను. ఒకవేళ నేను 10 అని ఇచ్చా, ఏం తీసుకుంటా అక్కడ 10 తీసుకుంటా. ఒకవేళ నేను 100 ఇచ్చా, ఏం తీసుకుంటా అక్కడ 100. ఒకసారి నేను n ఇచ్చా, ఏం తీసుకుంటా అక్కడ 10 ఎలిమెంట్స్ ఎన్నైనా కావచ్చు. నా వాట్ ఈజ్ మై n? మై n ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ ఇక్కడ? నా వాల్యూ n వాల్యూ ఈక్వల్ ఏమవుతుంది మన ఇప్పుడు 3. 3 times నా లూప్ ఏమవుతుంది ఇప్పుడు 3 అన్న. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అన్న. n అంటే 3 అన్న. 3 times. కీ ఈజ్ 101, వాల్యూ ఈజ్ హైదరాబాద్. ఓకే, కీ ఈజ్ 102, వాల్యూ ఈజ్ ఢిల్లీ. కీ ఈజ్ 103, వాల్యూ ఈజ్ బాంబే. ఓకేనా? ఎన్ని కీస్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర? ఎవ్రీ టైం ఈ వాల్యూ వెళ్ళిపోయి దేనికి యాడ్ అవుతుంది? ఫస్ట్ కీ ఎంటర్ చేశా, తర్వాత వాల్యూ ఎంటర్ చేశా. ఈ వాల్యూ వెళ్ళిపోయి దేనికి సెట్ అయింది? ఈ కీకి సెట్ అవ్వగానే లూప్ మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్తుంది. మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్ళి మళ్ళీ ఏం సెట్ చేస్తున్నాం? ఎంటర్ కీ. మళ్ళీ ఏమవుతుంది? ఎంటర్ వాల్యూ. మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద లూప్, మళ్ళీ ఎంటర్ కీ,
అగైన్ ఎంటర్ కీ, అగైన్ ఎంటర్ వాల్యూ, అగైన్ గో బిగినింగ్ ఆఫ్ ద లూప్. ఇలా ఎన్నిసార్లు తిరగాలని చెప్తున్నావు ఇప్పుడు నువ్వే ఇక్కడ ఎన్నిసార్లు అంటున్నావు? నువ్వు ఇచ్చిన ఎన్ వాల్యూ మీద డిపెండ్ ఉంటుంది. ఎన్ 3 అన్నావు కాబట్టి 3, ఎన్ ఒకవేళ 5 అన్నావు అనుకో, దిస్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ 5 times. ఓకే, యూజింగ్ ఫర్ లూప్ ఏ వాడుకోవాలి ఇక్కడ? మోర్ దాన్ 1 కీ అండ్ వాల్యూ ఎంటర్ చేయాలంటే దిస్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఓకే 5 times. లేదు సార్ నాకు ఇదే ప్రోగ్రామ్ వైల్ లూప్ రాసి చూపించాలి. ఐ వాంట్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ వైల్ లూప్. ఓకే, వైల్ లూప్లో ఇంకా ఈజీగా రాయొచ్చు. వైల్ లూప్లో ఈ 5 అని పెట్టొద్దు, 5 times అని పెట్టొద్దు. వైల్ లూప్ రిపీట్ అవ్వాలి. వైల్ ట్రూ ఏమైంది నీ కండిషన్? ఇప్పుడు ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఏమైంది? మనం లూప్లోకి వచ్చాం. రాగానే ఏం ఎంటర్ చేస్తున్నావు? కీ. ఎన్ని ఎంటర్ చేస్తున్నావు? వాల్యూ. ఈ కీని దేనికి సెట్ చేద్దామండి? కీ వాల్యూ సెట్ చేద్దాం. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఆ కీకి చూడండి. వైల్ ట్రూ, ఫాల్స్ కాదు. ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. వైల్ ఫాల్స్ ఏమైతే నీ ప్రోగ్రామ్ అడిగిందా? వైల్ ఎంటీ రిస్టారీ ఫాల్స్. సో దిస్ లూప్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఫాల్స్ కాబట్టి లూప్ ఎగ్జిక్యూట్ అయిందా? నాట్ ఎగ్జిక్యూటెడ్. టు ప్రింట్ ద డి. వాట్ ఈస్ ద డి వాల్యూ? నిద్రపోతున్నారా? వాట్ ఈస్ ద డి వాల్యూ? ఎంటీ డి స్టార్. డి ఫర్ ఏంది మన దగ్గర ఇక్కడ? ఎంటీ డి స్టార్. ఎందుకండి? ఏంది నీ లూప్ ఏమి ఇచ్చావా ఇక్కడ? నువ్వే ఫాల్స్ కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ అవ్వనవా వద్దన్నవా? వద్దన్నా కాబట్టి ది స్టేట్మెంట్ నాట్ ఎగ్జిక్యూటెడ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ద ఎంటీ డిక్షనరీ. లేదు, ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ ఇచ్చా, ఇప్పుడు ఏమైంది? లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందా ఆగిపోతుందా? లూప్ ఎగ్జిక్యూట్ నాట్ ఎగ్జిక్యూటెడా? ఎగ్జిక్యూట్ అవ్వగానే ఫస్ట్ ఏం తీసుకుంటుంది మన దగ్గర? ఈ తర్వాత ఏం తీసుకుంటుంది? వాల్యూ. ఈ వాల్యూని తీసుకెళ్ళి దేన్ని సెట్ చేస్తున్నాను ఇప్పుడు? ఏకి. మళ్ళీ అగైన్ మళ్ళీ గో బ్యాక్. మళ్ళీ బ్యాక్ వెళ్ళగానే మన లూప్ ఏమైంది? మళ్ళీ లూప్ స్టాప్ అవుతుందా? అగైన్ గో బ్యాక్. మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ కీ అండ్ వాల్యూ ఏదో ఒకటి ఇవ్వండి. కీ 11 బనానా. బ్యాక్ వెళ్ళింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళింది కదా ట్రూ. కీ 22 యాపిల్. కీ 33 ఆరెంజ్. కీ 44 గ్రేప్స్. మరి ఏది ఈ లూప్ని ఏ లూప్ అంటాం? ఈ లూప్ని ఏ లూప్ అంటారు? ఇన్ఫినైట్ లూప్. దిస్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సార్ ఇన్ఫినైట్ లూప్ వద్దు సార్ నాకు. యువర్ ప్రోగ్రామ్ ఈజ్ స్టిల్ రన్నింగ్. ఎందుకు? బికాస్ ద రీజన్ ఏంది? ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. యువర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. ప్లీజ్ స్టాప్ ద లూప్. ఆపేసిన వద్దు. కానీ కంటిన్యూ చేయాలి. ఆప్షన్ తీసుకోవాలి నువ్వు. ఆప్షన్ ఓపీ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ డూ యూ వాంట్ టు ఎంటర్ అనదర్ వాల్యూ? Do you want to enter another key? Enter another key value pair. You press yes or no. You press yes or no. Question mark పెడుతున్నాం. Do you want to enter లేదా కంటిన్యూ ఆర్ నాట్? సింపుల్గా ఇంకా కావాలంటే కంటిన్యూ అవుతున్నావా ఆఫ్ చేస్తున్నావా? Do you want to enter another key and value pair? If you press yes, continue. If you press no, break. If OP equal to y అయితే, if OP equal to y అయితే ఏమంటున్నాం మనం ఇక్కడ? కంటిన్యూ. ఎల్స్ అయితే ఓకేనా? బ్రేక్. బ్రేక్ అంటే నో పెట్టినప్పుడు ఆడికి వస్తున్నావు నువ్వు ఇప్పుడు. స్టాప్ ద లూప్. బ్రేక్ అంటే ఏంది? లూప్లో ఉంటావా, లూప్లో బయటకు వచ్చేస్తావా? ఇప్పుడు వైల్ లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి మన దగ్గర? వైల్ లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ స్టేట్మెంట్ మొత్తం కూడా ఇఫ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఒక కీ అండ్ వాల్యూ ఎంటర్ చేస్తాం మనం. ఒక కీ అండ్ వాల్యూ ఎంటర్ చేస్తాం. 11 సరే 1 బనానా. ఓకే, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? నెక్స్ట్ ఏం అడుగుతుంది చూడండి. ఇక్కడ మనం ఏది రాస్తే అదే అడుగుతుంది. మనం ఏ రాసాం? డూ యూ వాంట్ టు ఎంటర్ అనదర్ కీ వాల్యూ పేర్? ఓకే, ఇఫ్ యూ ప్రెస్ ఎస్ ఎంటర్. ఎస్ అయితే ఏమైంది ఇప్పుడు నీకు? ద ఎస్ అయితే ఏం చేయమంటున్నా? కంటిన్యూ. కంటిన్యూ అంటే ఎక్కడ పోవాలి? మళ్ళీ కంటిన్యూ అంటే ఆడిపోద్ది బిగినింగ్ ఆఫ్ ద లూప్. బ్రేక్ అంటే ఏమైంది? కంటిన్యూ అంటే ఆడిపోద్ది అంటే బిగినింగ్ ఆఫ్ ది లూప్. బ్రేక్ అంటే ఏమవుతుంది? ఎగ్జిట్. డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. 22 ఆరెంజ్.
Okay, do you want to Mali continue? 33, banana, sorry, apple. Okay. Do you want to continue? No. Stop the loop. Loop continue చేసినా loop ఆపేసామా అర్థమైందా లేదా అంటే కీస్ డిక్షనరీలోకి కీస్ ఎంటర్ చేయటం సరే డైనమిక్గా స్టాటిక్గా కాదండి స్టాటిక్ అంటే ఇది ప్రోగ్రామ్ స్టాటిక్గా వద్దు డైనమిక్ కావాలంటే ఏం చేయాలి ఒకటి ఎంటర్ చేసుకోవచ్చు మోర్ దాన్ వన్ ఎంటర్ చేయొచ్చు అది వాల్యూ క్లియర్ ద ఫోర్త్ ప్రోగ్రామ్ క్లియర్ దిస్ ఈజ్ అవర్ డిక్షనరీ రైట్ నా దగ్గర ప్రోగ్రామ్ ఏంటంటే నేను ఒక కీ ఇస్తాను ఈ కీ ఉందా లేదా చెప్పాలి 109 key is present or not? Present or not? No. And then 125 key is present or not? 102 key is present or not? A program, write a program to find the given key. The given key is present or not? Given key నీ దగ్గర ఉందా లేదా? Write a program to find the given key is present or not. This is our original dictionary. ఈ ఒరిజినల్ డిక్షనరీలోని కీ ఉందా లేదా చెప్పాలి ఫస్ట్ ఏమంటర్ చేయాలి ఎంటర్ ఓకే ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ కీ ఎంటర్ చెప్పాలి ఎంటర్ సెర్చింగ్ కీ రైట్ ద సెర్చింగ్ కీ నీ దగ్గర ఉందా లేదా ఎలా రాయాలి దానికి మనం చూడండి ఒరిజినల్ డిక్షనరీ ది సెర్చింగ్ కీ 109 ఏమైంది అప్పుడు ఉందని చెప్పాలి లేదని చెప్పాలా లేదు కాబట్టి ఏమైంది ద గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ డిక్షనరీ లేదు అని చెప్పాలి ఎలా చెప్పచ్చు డిఫరెంట్ వేస్ యూజింగ్ ఫర్ లూప్ కావచ్చు యూజింగ్ నార్మల్ వాల్యూ కావచ్చు ఎలా అయినా వాడచ్చు ఫస్ట్ డైరెక్ట్ రాద్దాం ఇఫ్ కీ ఇన్ డి డాట్ కీస్ డైరెక్ట్ అంటే గివెన్ కీ ఈజ్ ప్రెసెంట్ గివెన్ కీ ఇది కీ ఇన్ ఆపరేటర్ గివెన్ కీ ఈజ్ ప్రెసెంట్ else given key is not present. ఏంటిది ఏంటి ఆ ఫంక్షన్ ఏంటి ఆ ఫంక్షన్ నోరు తెరవనమ్మా వామ్మో నేను మిమ్మల్ని నోరు తెరవని కొంచెం డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది ఎవరికి వాళ్ళు పక్కన వాడు ఏం చెప్తారో చూసి ఆ పెదాలు కలుపుతారా డబ్బింగ్ లాగా అనుకున్నారా అంతేనా డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది పవన్ వర్షం వద్దాం ఆగండి పవన్ అడిగి పవన్ డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డి డాట్ కీస్ ఫంక్షన్ ది డిక్షనరీ నోట్స్ ది దాంట్లో ఏముంది చూడు నెక్స్ట్ ఉషా ఏం చేస్తున్నా డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఆన్లైన్ అన్నాడు సరదాగా వాళ్ళు ఏం చెప్తుందా అయ్యమ్మా రష్యా డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది ప్రేమరాజ్ దెబ్బ దుబ్బు అడుగుతున్న సార్ నాకెందుకు రాని దిస్ డి డాట్ కీస్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్ నీకేమిస్తుంది డి డాట్ కీస్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది ఏ కీ రిటర్న్ చేస్తుంది ఇప్పుడు 101 102 103 104 ఉంటే అక్కడ ఎన్ని ఉంటాయి మనం ఒక 3 రాస్తే 3 4 ఉంటే 4 రిటర్న్ చేసింది తర్వాత వాట్ ఈజ్ యువర్ సెర్చింగ్ కీ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సెర్చింగ్ కీ ఇస్ 109 ఇఫ్ 109 ఇన్ కీస్ 109 ఇన్ కీస్ అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ కే ఇన్ డి డాట్ కీస్ దిస్ డి డాట్ కీస్ ఫంక్షన్ రిటర్న్స్ 101 102 103 104 this is the function this function has these values what is your k value 109 in this list 109 in this list ఏమొచ్చింది అక్కడ ఫాల్స్ కాబట్టి ఇప్పుడు నీకు ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది గివెన్ కీ ఇస్ నాట్ ప్రెజెంట్ అవునా అదే ఒకవేళ 102 ఎంటర్ చేశా 102 ఇన్ కీ వచ్చిన వాల్యూ అంతే మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద వాల్యూ అర్థమైందా అందరికి క్లియర్గా ఇది ట్రూ అయితే ప్రింట్ అవుద్ది లేకపోతే లేదు గివెన్ కీ ఈజ్ ప్రెజెంట్ ఆర్ నాట్ ఓకే 109 కీ
is not present. Is not present. Okay, మళ్ళీ రండి అండి. 101 key is present. ఒక షాప్కి వెళ్ళాము, షాప్కి వెళ్ళి బాబు నాకు ఒక వాల్యూ కావాలన్నాం, నాకు ఒక ఐటెం కావాలా, ఉందా లేదా, ఉంటే ఉందని చెప్పడం, లేకపోతే లేదు. అలాంటి ప్రోగ్రామ్లు ఈ ప్రోగ్రామ్ రాస్తాం. ఈ ప్రోగ్రామ్ రాసేది అక్కడే. ఒక షాప్లోకి వెళ్ళి మనం పర్టికులర్ ఐటెం అడుగుతాం. మెడికల్ షాప్, ఒక డీమార్ట్, విజేత సూపర్ మార్కెట్ ఎవరైనా వెళ్ళి అడిగాం. ఒక కార్ షోరూంలోకి వెళ్ళి ఈ కార్ కావాలని అడిగాం. ఒక ఏసీ షోరూంలోకి వెళ్ళి ఈ మోడల్ కావాలన్నాం. లేదా మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటారు, పర్టికులర్ వాల్యూ కావాలని అడుగుతారు, ఉంటే ఉందని లేదు. ఇది బాగా అర్థమైంది, లాస్ట్ బాగా అర్థమైంది. అమెజాన్ తలకాయ మంచిగా దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి అంటే దిస్ ఈజ్ ద వాల్యూ, కీ అండ్ వాల్యూ. సార్ యూజింగ్ ఏం వాడాం, ఇలా వాడాం. యూజింగ్ ఇన్ ఆపరేటర్ వాడాం ఇక్కడ. యూజింగ్ ఏం వాడాము ఇక్కడ, ఇన్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్ వాడొద్దు. వీ కెన్ డెవలప్ ద లాజిక్ వితౌట్ యూజింగ్ ఇన్ ఆపరేటర్. ఓకే, టు డెవలప్ ద లాజిక్ అని లాజిక్ డెవలప్ చేయాలి. టు డెవలప్ ది లాజిక్ ఎట్లా, ఒక ఫర్లు పెట్టుకొని అందులో 10 దగ్గర ఈ వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి. సెకండ్ మెథడ్ టు డెవలప్ ది లాజిక్. డైరెక్ట్ కనుక్కోవద్దు, ఇలా డైరెక్ట్ చెప్పొద్దు, ఉందా లేదా డైరెక్ట్ చెప్పడం కాదు. ఇప్పుడు మనకి ఒక లాజిక్ డెవలప్ చేయాలి. మనకి ఎలా సార్, ప్రోగ్రామ్ అంతా సేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫర్ ఐ ఇన్ ఈ డాట్ కీస్. ఓకేనా, ఇఫ్ కే ఈక్వల్ టు ఐ అయితే ఓకేనా. నవ్వు దీంట్లో ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ అని అసైన్ చేస్తాను అండ్ బ్రేక్ ద లూప్. ఇనీషియల్లీ ద ఫౌండ్ వాల్యూ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, ఇనిషియల్ ద ఫౌండ్ వాల్యూ ఈక్వల్ టు ఫాల్స్. ఇఫ్ ఫౌండ్ సార్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. లాజిక్ అంతా చాలామంది ఏమి చదవకుండా వస్తున్నారు. మాకు పోయేది ఏమీ లేదు, మీకే పోద్ది. నేను కొంచెం స్లోగా నడిపిస్తాను, ఇంకా అప్పటికి కన్ఫ్యూజ్ అవుతారేమో పాపం మీరందరూ అని. మనసు ఒకసారి స్పీడప్ అయిందంటే రేపు ఫంక్షన్స్కి వెళ్ళాలి. మండే రోజు ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. లిస్ట్, ట్రిపుల్, సెట్, డిక్షనరీ, స్ట్రింగ్స్ టాపిక్ అయిపోయింది మొత్తం. ఫంక్షన్స్ మండే ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ సాటర్డే సండే ఫుల్ డే మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. వన్స్ స్పీడప్ అయిపోయిన తర్వాత మీరు పాత నోట్స్ చదవకుండా ఉంటే మాత్రం కష్టమైంది. దాన్ని మనం ఏం చేయలేం. ఏ రోజుకి ఆ రోజు ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ చదువుతూనే ఉండాలి. ఇది మీకే కాదు, ఎవరికి రాదండి. నేను ఎవరికి వస్తుందని చెప్పను, ఎవరికి రాదని చెప్పను. వీళ్ళు గొప్ప అని, వీళ్ళు గొప్ప కాదన్న. ఓకే, ఇప్పుడు నా ఎదురుగా చాలామంది నా ఎదురుగా ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, నా ఎదురుగా ఈసీ వాళ్ళు ఉన్నారు, నా ఎదురుగా సిఎస్సి వాళ్ళు ఉన్నారు, నా ఎదురుగా డిగ్రీ వాళ్ళు ఉన్నారు, నా ఎదురుగా ఐటీ వాళ్ళు ఉన్నారు, నా ఎదురుగా నేను మెకానికల్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన దగ్గర ఆల్మోస్ట్ క్లాస్లో అక్కడ ఎక్కడ కలిపి 30 మంది ఉంటే 30 మందిలో డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నాం మనకి. కానీ ఏ బ్రాంచ్ కాదు, సివిల్ వాళ్ళు కూడా ముందున్నారు, చదువుకున్నవాడు. చదవలేవాడు సిఎస్సి కూడా బ్యాక్ పడిపోయింది. ఓకే, చాలామంది ఇక్కడికి ఎందుకు వచ్చిను అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నాకు తెలుసు కేపీహెచ్బి హాస్టల్కి ఎందుకు వచ్చాము అనేది మర్చిపోయి 9 గంటల నుంచి 9:15 వరకు మీకోసం నేను వెయిట్ చేయాలంటే చేయలేము కదా, ఉపయోగం లేదు కదా, వేస్ట్ కదా. వర్షాన్ని ఇప్పుడు 9:05 నిమిషాలు చూస్తే క్లాస్లో ఒక్కడే ఉండు, స్పీకర్ ఒక్కడే ఉండు. 9-5 నిమిషాలు ఒక్కడే స్పీకర్ ఒక్కడే కూర్చుండే. నాకు కోపం వచ్చి నేనే బయటికి పోయాను. మరి ఏం చేస్తాను, నేను చేయలేను కదా పరిస్థితి. కూర్చోలే, ఎక్కువసేపు కూర్చొని నాకు బీపీ పెరిగిపోద్ది. దాని బదులు పక్క కాసేపు నేను కూడా ఎంజాయ్ చేయడం బెటర్ పక్క. సో మీరు ఇన్ టైం ఉండాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి కూర్చొని. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రేపు ఎగ్జామ్ అన్నాం, రేపు రాస్తున్నారా లేదా, ఎక్కడ దాకా ఎగ్జామ్ అనుకున్నాం చెప్పండి. ఎంతమంది రాత్రి కొత్తగా ఎక్కడ దాకా అనుకున్నాం గట్టిగా, డేటా స్ట్రక్చర్స్. ఓకేనా. సో ఇవాళ చెప్పే టాపిక్ వద్దులేండి, డేటా స్ట్రక్చర్ వరకు ఎగ్జామ్ రాస్తున్నారు, రైట్. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ యువర్ డిక్షనరీ. ఓకే ఫైన్, దిస్ ఈజ్ యువర్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో విచ్ ఈజ్ ద సెర్చింగ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద సెర్చింగ్ ఎలిమెంట్ ఈక్వల్ టు 125. ద ఎంటైర్ డిక్షనరీ ఏంది, 101, 102, 103, 104. వాట్ ఇస్ ద సెర్చింగ్ ఎలిమెంట్. ద సెర్చింగ్ ఎలిమెంట్ ఈక్వల్ ఎంత 125. మీ దగ్గర ఉందని చెప్పాలా లేదని చెప్పాలా. ఎట్లా, ఫౌండ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ ఉంది ప్రజెంట్, ఫౌండే పెట్టుకోవాలని రూల్ లేదమ్మా, మీ ఇష్టం. ఎఫ్ ఈక్వల్ టు, ఆర్ ఈక్వల్ టు, వై ఈక్వల్ టు, ఇష్టం వచ్చే పేరు పెట్టుకోండి. కాదు సెర్చింగ్ కదా, ఫౌండా నాట్ ఫౌండా, మీనింగ్ఫుల్గా ఉండాలి. దానికోసం అక్కడ ఫౌండ్ పెట్టాం. సో డి డాట్ కీస్, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ హైదరాబాద్, చెన్నై, బాంబే, ఢిల్లీ. అవునా, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ నథింగ్. ఏంటి 101, 102 ఇందాక ఎవరు రాలేదుగా, స్టార్టింగ్ ట్రబులా. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు ఇంకా ఫౌండ్లో ఎంత వాల్యూ ఉంది. ఓకే, ఫౌండ్ అనే వేరియబుల్లో ఎంత వాల్యూ ఉంది, ఐ వాల్యూ ఎంత, నీ సెర్చింగ్ ఎలిమెంట్ ఎంత, ద సెర్చింగ్ కీ, దట్ ఈజ్ కాల్డ్ ద కీ, సెర్చింగ్ కీ. ఓకేనా. ఫౌండ్లో ఎంత వాల్యూ ఉంది మన దగ్గర ఇప్పుడు
ఫస్ట్ ఏముంది మన దగ్గర ఫౌండ్లో ఫాల్స్, క్లియర్, ఓకే. ఫౌండ్లో వాల్యూ ఈజ్ ఫాల్స్. సెర్చింగ్ ఎలిమెంట్ ఎంత 125. ఈ 125 నీ డిక్షనరీలో ఉందా లేదా చెప్పాలి. సో ఒరిజినల్ డిక్షనరీ సెర్చింగ్ ఎలిమెంట్ ఈజ్ 125, ఫౌండ్ వాల్యూ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఎక్కడ నుంచి వచ్చింది ఐ వాల్యూ? ఆకాశం నుంచి ఊడిపడదా? డి డాట్ కీస్ అన్నావు కాబట్టి, డి డాట్ కీస్ అన్నావు కాబట్టి ఏమవుతుంది అక్కడ దగ్గర ఇక్కడ 101 ఐ వాల్యూ ఈజ్ 101. ఇఫ్ ఐ వాల్యూ ఎంత తీసుకుంది ఇక్కడ 101. ఇఫ్ కే అంటే ఎంత 125 ఈక్వల్ టు 101 ఏమైంది మన దగ్గర? అది ఇక్కడ ఫాల్స్ కాబట్టి దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? 103, 102. ఐ వాల్యూ ఈజ్ 102. కే అంటే ఎంత 125. 125 ఈక్వల్ టు 102 ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఎంత 102 అయిపోయింది 103. అగైన్ బ్యాక్ వెళ్ళా 103 ఈక్వల్ టు 125 not executed. Okay, again go back. I value is 104. It is not executed. Okay, 125 equal to 104. False, not executed. Again go back. I value equal to 105. అవునా? I value equal to 105. No value. వాల్యూస్ లేవు కాబట్టి నీ ఫర్ లూప్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది? ఫర్ లూప్ అనేది ఇక్కడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు టు స్టాప్ ద లూప్. ఇఫ్ ఫౌండ్లో ఎంత వాల్యూ ఉంది మన దగ్గర? ఫౌండ్లో ఎంత ఉంది? ఫౌండ్లో ఎంత వాల్యూ ఉంది? ట్రూనా ఫాల్సా? ట్రూ ఎట్ వచ్చిందన్న అక్కడ ఫాల్సా? లూప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదుగా. ఈ లూప్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఫౌండ్లో ఏ వాల్యూ ఉంది ఇప్పుడు? ఇఫ్ ఫాల్స్ కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెజెంట్. అవునా కదా? ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నువ్వు ఉన్న వాల్యూ ఇచ్చావు 103, సెర్చింగ్ ఎలిమెంట్ ఈజ్ 103, 101, 102, 103, 104. ఓకేనా? 104. ఇప్పుడు ఫౌండ్ వాల్యూ ఎంత? ఇనీషియల్లీ ఫౌండ్ వాల్యూ ఎంత? ఇనీషియల్లీ ఐ వాల్యూ ఎంత? ఇనీషియల్లీ కీ వాల్యూ ఎంత? సెర్చింగ్ ఎలిమెంట్ ఎంత? 103. సెర్చింగ్ ఎలిమెంట్ ఫర్ కే, ద కే ఈక్వల్ టు ఎంత? 103. ఫౌండ్లో వాల్యూ ఎంత ఉంది? ఫాల్స్. ఐలో వాల్యూ ఎంత ఇప్పుడు? ఐ వాల్యూ ఈజ్ 101. ఐ వాల్యూ ఈక్వల్ ఎంత అండి? 101. ఐ వాల్యూ ఈక్వల్ టు 101. ఇఫ్ కే 103 ఈక్వల్ టు 101. 103 ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి దీస్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 102. ఇఫ్ కే అంటే 102, కే అంటే 103 ఈక్వల్ టు ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఈజ్ 101 అయిపోయింది, 102 అయిపోయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 103. కే వాల్యూ ఎంత? 103 ఈక్వల్ టు 103. దిస్ కండిషన్ రిటర్న్స్ ట్రూ. కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫౌండ్లోకి ఎంత వాల్యూ వెళ్ళిపోద్ది ఇప్పుడు? బ్రేక్ అంటే ఏమవుతున్నావు? ఎగ్జిట్ ఫ్రమ్ లూప్. కంటిన్యూ కావట్లే, బ్రేక్ అవుతున్నావు. బయటకు లూప్లోంచి బయటకు వచ్చాం. లూప్లోంచి బయటికి రాగానే ఇఫ్ ఫౌండ్ అంటే ఎంత? ఇఫ్ ఫౌండ్లో ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు? ట్రూ. ఇఫ్ ట్రూ కాబట్టి ఏది ఎగ్జిట్ అవుతుందండి? గివెన్ కీ వచ్చిన వాల్యూస్ అవి. రన్ ద ప్రోగ్రామ్. Enter the searching element 103 present. Enter the searching element is 101 present. Enter searching element is 1 3 4 5 6 7 8 9. అప్లోకి వెళ్ళాడుగా ఒక ఐటమ్ లేదని చెప్పాను సార్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నేను డి డాట్ కీస్ అన్నా, ఇప్పుడు ఏమిస్తాను? ఇప్పుడు ఎంటర్ చేయండి ఒకసారి చూడండి. 102 the key is present. అంటే ఏం జరిగింది ఇప్పుడు? ఫర్ లూప్లో డి డాట్ కీస్ అన్నా కీసే వస్తాయి. ఇప్పుడు డి డాట్ వాల్యూస్ అంటే ఏమొస్తాయి? వాల్యూస్. ఓకే, డి డాట్ ఐటమ్స్ అంటే ఏమొస్తాయి? ఐటమ్స్. అసలు ఏమీ అనలేదు, ఇప్పుడు ఏమొస్తున్నాయి?
బై డిఫాల్ట్ కీసే. బై డిఫాల్ట్ ఏమొచ్చినాయి అక్కడ కీసే. ఏ డి డాట్ కీస్ అన్న చూడండి, ఫర్ లూప్ యూజింగ్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ డి ఏమొస్తున్నాయి, ప్రింట్ ఆఫ్ ఐ. ఇప్పుడు నీకు వచ్చేది ఏంది, డి డాట్ కీస్ అంటే నీకు వచ్చేది ఏంది ఇప్పుడు కీస్. డి డాట్ వాల్యూస్ అంటే నీకు వచ్చేది ఏంది వాల్యూస్. డి డాట్ ఐటమ్స్ అంటే నీకు వచ్చేది ఏంది ఐటమ్. ఏమి అనకపోతే టీ అన్న, ఇప్పుడు ఏమొస్తున్నాయి కీసే, అనకపోయినా కీసే. చూడండి ఒకసారి చూపిస్తాను. ప్రోగ్రామ్ అర్థమైంది కదా, ఈ ప్రోగ్రామ్ ఫైన్, మనకి అవసరం లేదు ఆ ప్రోగ్రామ్. చూడండి, ఫర్ ఐఎన్ ఏమీ అనలేదు నేను, ఫర్ ఐఎన్ డి అన్న, నాకు ఏమేమి ప్రింట్ అవుతున్నాయి, డి డాట్ కీస్ అన్న, ఏమేమి ప్రింట్ అవుతున్నాయి, రెండు సేమా అని తేడా ఉంది మనకి, రాసినా ఒకటే రాయపోయినా ఒకటే. కానీ వాల్యూస్ కావాలంటే మాత్రం ఏం చేయాలి, ఐటమ్స్ కావాలంటే ఏం చేయాలి. నాకు ఈ డిఫరెన్స్ అర్థమైంది అర్థం కాదు చూసుకోండి. ఓన్లీ కీసా, ఓన్లీ వాల్యూసా, బోత్ బోత్ కావాలా, దట్ ఈస్ ద వాల్యూ. క్లియర్ అన్నాడు ఆల్ ఆఫ్ యూ, ఓకేనండి. ఓకే రైట్. ఇలా మీకు ఓన్లీ డిక్షనరీస్ మీద కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, వాటి ప్రాక్టీస్ ఓన్లీ. అమ్మా నేను నోట్స్ షేర్ చేయలేదా, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. రికార్డింగ్ ఆపేస్తున్నానేమో, రికార్డింగ్ వద్దు.